నేటి నుంచి ఈబీసీ నిరుద్యోగుల దరఖాస్తుల స్వీకరణ. రాజీవ్ యువ వికాసం కింద ప్రత్యేక నిధులు. రేపు ఈ పథకంపై నిబంధనలు జారీ. దక్షిణాది రాష్ట్రాలని బీజేపీ మోసం చేస్తోంది. డీలిమిటేషన్ పై వచ్చే నెలలో హైదరాబాద్లో సభ. అన్ని రాష్ట్రాలని కలుపుకొని వెళ్తామన్న రేవంత్. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే అపోహలు సృష్టిస్తున్నాయి. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా. డీలిమిటేషన్ ఇంకా ప్రారంభమే కాలేదన్న కిషన్ రెడ్డి. 2 లక్షల పైన రుణమాఫీ లేదు. 2 లక్షల లోపు ఉన్న వారికే వర్తిస్తుంది. రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీపై చేతులెత్తేశారు. రైతులను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. మంత్రి తుమ్మల వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్. రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవారు కాదు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్దే అన్న కేసీఆర్. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మీరు ఎప్పటికీ అధికారంలోకి రారు. మేం ప్రజలకు మంచి పాలన అందిస్తాం. కేసీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్. జన సైనికుల అభిమానమే ఈ విజయం. కష్టపడ్డ ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటా. కర్నూలులో డిప్యూటీ సీఎం పవన్ కామెంట్స్. చెన్నై శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ ఆకారం ఇస్తుంది. డీలిమిటేషన్ వివాదంపై రేవంత్ కవితాస్త్రం. గత ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములు దోచుకుంది. ఖానాపూర్లో 250 ఎకరాల్ని పేదలకు పంచాలి. పొంగులేటికి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వినతి. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం. కలెక్టర్ కు నోటీసు ఇచ్చిన కూటమి నేతలు. వచ్చే వారంలో కౌన్సిల్ సమావేశం ఉండే ఛాన్స్. చేతనైతే కేతిరెడ్డి కుమారులు తాడిపత్రి రావాలి. కొందరు అక్రమంగా బిల్డింగ్లు కట్టుకున్నారు. రేపు వాటిని కూల్చేస్తామన్న జేసీ ప్రభాకర్ రెడ్డి. ఋషికొండ బీచ్ కు మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు. లోపాలను సరిదిద్దడంతో సర్టిఫికేషన్ పునరుద్ధరణ. పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన. సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి కేసు క్లోజ్. ముంబై కోర్టులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసిన సిబిఐ. రియా చక్రవర్తికి క్లీన్ చిట్. ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో నగదుపై ఎంక్వైరీ. సుప్రీంకోర్టుకు చేరిన దర్యాప్తు నివేదిక. జడ్జి వర్మ రాజీనామాకు న్యాయ నిపుణుల డిమాండ్. త్రిపురలో ఎండు గంజాయి పట్టుకున్న పోలీసులు. 75 కేజీల గంజాయి సీజ్. 15 లక్షల విలువ ఉంటుందని అంచనా. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం. 7 వికెట్ల తేడాతో కోల్కతాపై గెలుపు. ఇవాళ రాజస్థాన్ తో తలపడనున్న హైదరాబాద్.